సార్ ఒక 2-3 రోజుల నుంచి తిరుపతికి సంబంధించిన రాజకీయాలలో ఆ మంత్రి ఎవరు అంటూ టీవీ డిబేట్లో చర్చల్లో చూస్తూ ఉన్నాము. ఆ మంత్రి ఎవరై ఉండొచ్చు అంటున్నారు. ప్రతిపక్షం వాళ్ళు కూడా ఆ మంత్రి ఎవరు అని అంటున్నారు. మీరు కూడా తిరుపతిలోనే ఉంటున్నారు కదా, ఎవరు ఇంతకీ ఆ మంత్రి? అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఎన్బి సుధాకర్ రెడ్డి గారు 2-3 మీడియా ఛానల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆయన తెలుగుదేశం ప్రభుత్వం నడకపైనే కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు బాగున్నారు, లోకేష్ గారు బాగున్నారు, పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నా కొంతమంది గాడి తప్పి వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి నష్టం వస్తుంది ఇంకా కూడా అంటూ ఆయన కొన్ని ఇంకా అదనంగా ఏం చెప్పాడంటే వైసీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చిన వాళ్ళు దీనికి కారణం అని ఇంటర్ప్రిటేషన్స్ తో ముగించాడు. అంటే వాళ్ళ కారణం కాదు, తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చిన వాళ్ళు ఎవరు చేర్చుకోమన్నారు వాళ్ళు మిమ్మల్ని? ఇప్పుడు వైసీపీలో పాడైపోయినారని మీరే చెప్పారు. పాడైపోయిన వాళ్ళు ఎందుకు చేర్చుకోవాలి? ఎలక్షన్లో చేర్చుకున్నారు, వాళ్ళందరికీ మంత్రి పదవులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు చెప్పింది నిజమైతే, సుధాకర్ రెడ్డి గారు చెప్పింది నిజమైతే, ఇక్కడ ఒకటి తెలుగుదేశం పార్టీ కొన్ని విషయాల్లో గాడి తప్పుతా ఉంది అనేది క్లియర్గా అర్థం అవుతుంది. మీరు చెప్పిన క్రూషియల్ పాయింట్ ఆందోళన కలిగించే అంశం. ఒక మంత్రి తిరుపతికి రెగ్యులర్గా వస్తుంటాడు, ఆ మంత్రి ఇట్లా బిహేవ్ చేస్తుంటాడు, ఇంకా రకరకాల భాష వాడారు. కాకపోతే ఆ మంత్రి ఎవరో పేరు చెప్పనని ఆయన అంటాడు. ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆ మంత్రి ఎవరో అందరికీ తెలుసు, నేను ఆ పేరు చెప్పను కానీ వాళ్ళు చేసే నిర్వాహకం ఏదని అన్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ మంత్రి ఎవరో తెలుసు అంటారు, వైసీపీ వాళ్ళు ఆ మంత్రి ఎవరో తెలుసు అంటారు, బట్ మేము ఆ పేరు చెప్పను అంటారు. వాళ్ళిద్దరే పేరు చెప్పినప్పుడు మనం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకటి ఒప్పుకుంటారు, ఒక మంత్రి బాగా వ్యవహరించట్లేదు, అనైతికంగా వ్యవహరిస్తున్నారని ఇద్దరు ఒప్పుకుంటున్నారు. ఆ మంత్రి ఎవరు అనేది, మంత్రి అంటే తెలుగుదేశం మంత్రే కదా, వైసీపీ మాజీ మంత్రి ఉన్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు ఒక ఎక్స్లో స్పందించారు. ఆయన ఏమంటా అంటే, నేను ఏరే చెప్తే మీరు ఇంకో పేరు చెప్పారు అంటున్నాడు. సరే ఏ పేరైనా మీ పేరే కదా, మీ పార్టీయే కదా, వాళ్ళు చెప్పే ఉద్దేశంతో చెప్పే పేరు కాకపోయినా ఒక మంత్రి అంటే ఏదో ఒక మంత్రి, 4 మందిలో ఒక మంత్రి, ఆ మంత్రి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలో ఉండాలి. కాబట్టి మీరు తేల్చుకొని ఆ మంత్రి ఎవరో మీరే చెప్పి చర్య తీసుకోండి. కానీ ఎందుకంటే ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, వాళ్ళు వ్యవహరిస్తున్న అనైతిక చర్యలు అనేది ఉమెన్ డెవలప్మెంట్కి ఆటంకం. జనరల్గా రాజకీయాల్లోకి ఉమెన్ రావడానికి భయపడుతుంటారు, ఎందుకంటే ముందుకు రావడానికి భయపడతారు. అట్లాంటి సమయంలో ఇట్లాంటి ఆరోపణలు, అలిగేషన్స్ వస్తే నిజాయితీ రాజకీయాల్లో ఏదో సాధించాలి, మంచి అభివృద్ధి సాధించాలి, మనం గెటాన్ కావాలి, ఒక మంచి పాత్ర పోషించాలని సదుద్దేశం వచ్చే వాళ్ళకి భయపడతారు. ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తాయి రాజకీయాల్లోనే. కాబట్టి తెలుగుదేశం పార్టీ దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు రాష్ట్ర సమస్యలు చేయకూడదు. రాష్ట్ర సమస్యలు అయిపోయిన తర్వాత దానికి కారణం వైసీపీ అంటే ఎవరు నమ్మడు. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల మాకు సమస్య అంటారు. ఇప్పుడు జగన్ గారు ఏం చేయాలి, వాళ్ళందరూ సరే వాళ్ళు మళ్ళీ వైసీపీ కన్నా పంపించేసేది. ఇప్పుడు మీరు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే సమస్య అన్నప్పుడు వాళ్ళు ఎవరినో గుర్తించి తిరిగి వైసీపీకి పంపించిన వాళ్ళు చేర్చుకుంటారో బయట పంపిస్తారో తెలుస్తుంది. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, అప్పులు జగనే కారణం, లేదా పరిపాలన బాగలేదు గతంలో జగనే కారణం, మేం బాగలేదు దానికి జగనే కారణం. ఇది చాలా విచిత్రమైన వితండవాదం. అంటే మీరు బాగలేకపోవడానికి, మీ మంత్రులు పోవడానికి కూడా జగనే కారణం అంటే ఇంకా ఏం చేయాలి? కాబట్టి ఇప్పుడు మీకు కనీసం ప్రభుత్వాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన సరిదిద్దాడు, వాళ్ళందరినీ సరిదిద్ది మీకు మళ్ళీ రిఫ్రెష్ చేసి మంత్రివర్గాన్ని మళ్ళీ మీ చేతికి ఇస్తాడో చూద్దాం. కాబట్టి అన్నిటికీ ఆయనే కారణం చెప్పి మాట్లాడితే లాభం. తెలుగుదేశం పార్టీలో సిన్సియర్గా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు నష్టం జరుగుతూ ఉందనేది సుధాకర్ రెడ్డి గారి ఆరోపణలో క్రూషియల్ ఆరోపణ. దీంట్లో ఒకటి నిజం ఉంది, అదేంటంటే ఉదాహరణకు తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అనైతికంగా ప్రవర్తించారు. అంటే ఒక కార్పొరేటర్ తెలుగుదేశం ఉంటాడు, 46 కార్పొరేటర్ వైసీపీ నుంచి ఒక 20 మందిని తీసుకొని గెలిపించుకున్నారు. దానివల్ల ఏమైంది, మీ వాడు గెలిచుండొచ్చు కానీ వైసీపీలో 20 మంది రావడం అని తెలుగుదేశం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకసారి మీరే గతంలో లోకేష్ గారు అందరూ వైసీపీ కార్పొరేటర్లు తప్పు చేస్తున్నారని మీరే ఆరోపించి దాంట్లో సగం మంది తీసుకుంటే ఆ తప్పుడు వాళ్ళు మీరు తీసుకున్నట్టే కదా. ఒక డిప్యూటీ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ అందరూ దానివల్ల దాని ప్రయోజనం లేని ఒక పోస్ట్ కోసం ఇంత చేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చి మీరు పతనం చేస్తున్నారు, మళ్ళీ మీరే ఏడుస్తున్నారు. ఎందుకు తీసుకోవాలి, ఎందుకు బాధపడాలి, మళ్ళీ జగన్ మీద ఎందుకు ఆరోపణలు చేయాలి? కాబట్టి ఇది అసందర్భం. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళే సరిదిద్దుకోవాలి. మీ వల్ల కాదంటే మరి జగన్ గారికి అప్పగిస్తే ఆయన సరిదిద్ది మీకు ఇస్తాడు. అంతే తప్ప ప్రతిదానికి జగన్ కారణం, వైసీపీ వాళ్ళ కారణం అనుకుంటే మీ బలహీనతలు చెప్పుకోవడానికి వస్తుంటే. కాబట్టి సుధాకర్ రెడ్డి గారు చేసిన అలిగేషన్స్ ని ఆ పార్టీ ఇంటర్నల్ గా ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది.